కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా ప్రభు సన్నిధానం చెంతకు మనల్ని సమకూర్చి ఆయన మనతో మాట్లాడుతూ మన మార్గాలన్నిటిలో ఆయన కృప చూపిస్తూ మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పిలుపును మనము గుర్తిరిగి ఆయనకు మహిమకరంగా మనం వేస్తున్న ప్రతి అడుగుల్లో అద్భుతంగా దేవుడు సహాయం చేస్తూ నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే ఈ యొక్క సంవత్సరపు ఆఖరి దినాల్లో అనేక మంది వారు చేస్తున్న పనులను గురించి, వారు జరిగించిన ఈ ప్రయాణం అంతటిని గురించి అనేక రకాలైనటువంటి వారు లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ మేలు కీడులను గురించి ఆలోచన చేస్తూ ఏది ప్రయోజనకరమైందో, ఏది ఫలవంతమైందో, ఏది నిష్ఫలమైందో అని ఎన్నో రకాలుగా తమను తాము పరిశీలన చేసుకుంటూ వారు చేస్తున్న పనులను బట్టి, వారి యొక్క వ్యాపారాలను బట్టి ఆలోచించే పరిస్థితులు లోకంలో కూడా ఉన్నాయి. అంతకంటే శ్రేష్టంగా దేవుని సన్నిధిలో మనకి దేవుడిచ్చిన మరొక గొప్ప అవకాశము, దేవుని బిడ్డలుగా మనలను మనము ప్రభు సన్నిధానం చెంతకు వెళ్ళి ఆయన వాక్యం యొద్ద పరిశీలన చేసుకుని మన జీవితాల్లో మనం ముందుకు నడిచేటువంటి ఏర్పాటు. ఆనాడు మన పితరుల ప్రయాణంలో కూడా దేవుడు ఆ విధంగా ఆయన యొద్దకు వచ్చిన ప్రజలని సిద్ధపరుస్తూ ఆయన ముందుకు నడిపించిన విధానాన్ని మనం చూస్తాం. అయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని, అతను భౌతికంగా ఒక పశువుల కాపరిగా ఉంటూ తన యొక్క జీవితంలో దేవుని స్వరాన్ని విని, దేవుడు ఏదైతే ఆయనతో చెప్పాడో ఆ చెప్పిన మాటను తీసుకుని వెళ్ళి దేవుని ప్రజల ఎదుట నిలబడి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నేనేదో ఈ మాట చెప్పినందువలన నేను ప్రవక్తనో ప్రవక్తల శిష్యున్ననో నేను అనుకొనటలేదు. నేను ఒక సాధారణ పౌరుణ్ణని తనను తాను, తన భౌతిక స్థితిని తన యొక్క జీవితంలో ఏమాత్రం కూడా మరిచిపోకుండా దేవుని సందేశాన్ని తీసుకుని వెళ్ళేటువంటి ఒక శక్తివంతమైన వ్యక్తిగా ఆయన కనపడతాడు. మన యొక్క జీవితాల్లో ఈనాటి సమాజానికి దేవుని ప్రతినిధులంగా మన యొక్క జీవితాల ద్వారా దేవుడు కోరుకుంటున్నటువంటి ఏర్పాటు అది. ఆ విధంగా మనము దేవుని సన్నిధానం చెంతకు వెళ్ళటానికి, మన నుంచి అట్టి సందేశము లోకానికి అందించబడటానికి దేవుడు కోరుకుంటున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో దేవుని లేఖనంలో సెలవీయబడుతున్న మాట, ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్న మాట, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.
చదవబడిన ఈ లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఇస్తున్న పిలుపు ఏమిటి అని అంటే, మీరు మీ దేవుని సన్నిధిని కనబడాలి. వారి యొక్క జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు ఏమాత్రం కూడా దేవుని సన్నిధిలో కనబడటానికి వాళ్ళు ప్రయత్నము చేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు దేవుని మహిమ కలిగిన మార్గంలో నడుస్తూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఉన్నతమైన పిలుపుతో ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఎంతో మంది జీవితాలను మనం చూస్తున్నప్పుడు వారి యొక్క జీవితాల్లో కలుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులను వారు చూచి ఆ పరిస్థితుల్లో వాళ్ళు చేయవలసిన ఒక ప్రాథమికమైనటువంటి పని ఏమిటంటే, నా తట్టు తిరగండి అని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు. ఈ యొక్క అధ్యాయంలో 5 పర్యాయాలు దేవుడు ఆ మాటని 7వ వచనం నుంచి 11వ వచనం వరకు 5 పర్యాయాలు దేవుడు మాట్లాడతారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి వారు ఆయన తట్టు తిరుగుతారో లేదోనని వారి మార్గాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను వారికి తెలియచెప్పి వారిని ఆయన సన్నిధిలో ఉండటానికి, వారిని సిద్ధపరచడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఆయన లేకుండా చేశారు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ఆయన తట్టు తిరగలేదు అని 6వ వచనంలో దేవుడు తెలియచేస్తున్నారు. ఆ తర్వాత ప్రాథమికమైనటువంటి అవసరత అయినటువంటి నీరు వారికి చాలకపోయినటువంటి పరిస్థితుల్లో, ఒక పట్టణమునకే సరిపోయేటువంటి పరిస్థితులు, వేరొకరికి చాలనటువంటి పరిస్థితులు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో వారు నీళ్ల కొరకై ఆయన వైపుకు తిరగని పరిస్థితులు, ఆ తరువాత వాళ్ళ భూఫలాలు, వారి సస్యము, వారికి ఆనాటికి ఉన్నటువంటి పంటల పొలాల నుంచి రావలసినటువంటి ఆ యొక్క పండ్లు అన్నీ పురుగులు తినివేస్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఆయన తట్టు తిరగనటువంటి పరిస్థితి. అలాగే 4వదిగా మనం చూస్తే వారి యొక్క ప్రాంతాల్లో భయంకరమైనటువంటి తెగుళ్ళు, రకరకాలైన వ్యాధులు, ప్రతికూల స్థితులు కలిగిన పరిస్థితులు. అప్పుడు వాళ్ళు ఆయన తట్టు తిరగనటువంటి పరిస్థితి ఉన్నదని 10వ వచనంలో ఆయన అంటాడు. చివరికి ఆ ప్రజలే సొదొమ గొమొర్రా లాగా నాశనమైపోతున్నటువంటి పరిస్థితి కలిగినా సరే, అప్పుడు కూడా వాళ్ళు ఆయన తట్టు తిరగలేదు అంట.
ఈ 5 రకాలైన పరిస్థితులు ఇశ్రాయేలీల ప్రయాణంలో మనం ఇలాంటి పరిస్థితులను చూస్తాం. కానీ వాళ్ళు అట్లీస్ట్ మోషే తట్టన్నా తిరిగి మోషే యొద్ద కన్నా వెళ్ళి ఆయన యొద్దకు వెళ్ళి సణుగుతూ గొణుగుతూ వారి అవసరతలను, వారికి ఉన్న ప్రతికూల స్థితులను వాడే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ, దీనికోసమేనా మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చావని వారి యొక్క అవసరతల విషయంలో ఆయన యొద్దకైనా వెళుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క ఆమోసు దినాల్లో ప్రజలు దేవుని తట్టుకు తిరగనటువంటి పరిస్థితులను ఇక్కడ దేవుడు వారి యొక్క పరిస్థితిని గూర్చి మాట్లాడుతూ ఆయన స్పష్టంగా ఇలా జరుగుతూ ఉన్నా సరే మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటున్నాడు. ఈ యొక్క అంచె దినాల్లో, అపాయకరమైన కాలాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అలాంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఆయన ఉన్నతమైన పిలుపులో ఆయన ఆత్మ సహాయంతో అడుగులు వేయటానికి సిద్ధపడిన మన యొక్క జీవితాల్లో మనము చూస్తూ ఉన్నా సరే ఆ విధమైన ఏర్పాట్లని మనం అధిగమించి ఆయనకు మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి ప్రభువు మన కొరకు ఎదురు చూస్తూ ఉండగా, ప్రియ దేవుని బిడ్డలంగా ప్రభువైన యేసు రక్తము చేత కడగబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయన తట్టు తిరిగేటువంటి అనుభవంలో మనము ఎంతవరకు మన యొక్క జీవితాలను ఒక యోగ్యకరమైనటువంటి విధానంలో సిద్ధపరచుకుంటున్నాం. ఆయన తట్టు తిరిగేటువంటి ఏర్పాట్లో ఏ విధమైనటువంటి సిద్ధపాటుతో ఆయన తట్టుకు తిరుగుతూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల వలె ఆయన తట్టుకు తిరిగి ఆయన యొద్దకు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ వారి యొక్క అవసరతల అక్కర్ల విషయంలో సనుగుతూ గొడుగుతూ ఉండే పరిస్థితులు, ఒకవేళ ఆ విధంగానైనా ఆయనని ఆశ్రయించేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఆయన యొద్దకు తిరగటం అంటే మనం ఆయనని ఆశ్రయించటం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటున్నారు, మీరు యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారని. ఆనాడు వారు ఆయనను ఆశ్రయించేటువంటి ఏర్పాటును వారి యొక్క జీవితాల్లో కలిగి లేకుండా ఆయన మీద ఆయాసపడే స్థితిలో ఉన్నారు. దేవుని సన్నిధానం చెంత ఈ అంత్యకాలంలో దేవుని ఆత్మచేత రేపబడి ఈ భూమి మీద ఆయనకు మహిమకరంగా అడుగులు వేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నీవు ఏ విధంగా ప్రభువుని ఆశ్రయిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి? నీ యొక్క కొరతల్లో, నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో
దేవుని సన్నిధానం చెంత నీవు పరిశీలన చేసుకుని ఆయనను ఆశ్రయించినప్పుడు జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, నిశ్చయంగా ఆయన తన యొక్క ఆత్మ సహాయంతో మనకు తోడుగా వచ్చే దేవుడుగా, మన యొక్క మధ్యలో సంచరించే దేవుడుగా ఆయన ఉంటాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో సాధారణంగా మనం ఆయనని ఆశ్రయించాము అని చెప్పుకుంటూ ఉంటే, దేవుడు యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో మనతో మాట్లాడతాడు. అది యేసయ్య ప్రేయర్సలకు ఇచ్చిన వాగ్దానం. దేవుడు అనుక్షణము ఆ యొక్క తోటను కాపు చేస్తూ దానికి నీళ్లు కడుతూ ఎవ్వడు దాని మీదకి రాకుండా దివారాత్రులు దానిని కాపాడుతున్నానని చెప్పాడు. ఆ విధంగా ఆయన కాపాడుతూ ఉంటే 5వ వచనంలో ఆయన చెబుతున్న మాట, యెషయా గ్రంథం 27:5లో, ఇలాగున జరగకుండునట్లు జనులు నన్ను ఆశ్రయించవలెను. ఎలాగు జరగకుండాలి అనంటే, ఏదైతే దేవుడు మనము ఆయనకు మహిమకరంగా ఫలించాలని, ఆయన నామానికి మహిమకరంగా మనం నిలవబడాలని, మన ద్వారా లోకానికి తనను తాను కనపరుచుకోవటానికి ఆయన ఏదైతే మన జీవితాల కొరకు జరిగిస్తున్నాడో వాటి ద్వారా ఆ గచ్చ పొదలు, బలురక్కసి చెట్లు ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వారిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన వనరులు, వసతులు, దేవుడు నీ కొరకు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన వాక్యము, నీ కొరకు అప్పగించినటువంటి ఆ సేవకులు దివారాత్రులు నిన్ను కాపాడుటకు ఆయన కుమారుణ్ణే నీ కొరకు ఈ లోకానికి పంపించి, ఆయన కునుకక నిద్రించక నీ నిమిత్తము తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క జీవితంలో నీవు ఆయన ఉన్నతమైనటువంటి ఆ ఏర్పాటును నీ యొక్క జీవితంలో నీవు ఆశ్రయించి, నీ లోపల మొలిచేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఏవో అవి నీ యొక్క మార్గంలో దేవుని కార్యాలను నీవు పొందకుండా అభ్యంతరకరముగా ఉన్న పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తించటానికి నీ పక్షంగా ఆయనే యుద్ధము చేసి ఆ వాటినన్నిటినీ కూడా ఆయన కాల్చివేసే దేవుడుగా, ఎలాగో పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా నీలో పనిచేసినప్పుడు ఆ నీలో ఉన్నటువంటి ఆ గచ్చపదలు, బలురక్కసి చెట్లు ఆయనకు మహిమకరంగా నీ యొద్దకు పంపిన ఆయన వాక్కు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఫలభరితంగా ఉండకుండా ఈ లోకంలో నీకున్న ఐహికమైన విచారాలు,
నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏ పరిస్థితుల్లో ఆ ధనమోసాలు వాక్యమును నీలో ప్రతిఫలింప చేయటానికి, నీ ద్వారా వాక్యము ఫలభరితంగా ఆయన కార్యాలుగా మార్చబడటానికి అభ్యంతరాలు కలుగజేసినప్పుడు ఏ విధమైనటువంటి నీ కలిగిన ప్రతికూల పరిస్థితుల్లో నీవు నీ యొక్క జీవితంలో పరిపూర్ణంగా ఆయనని ఆశ్రయించకపోతే ఆ ఐహికమైనటువంటి విచారాలు, నీ అవసరతల అక్కర్లు కానీ, నీ జీవితంలో కలిగినటువంటి ఊహించని ప్రతికూల పరిస్థితుల్లో నీవు ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నిలబడకపోతే అవి నీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను, నీ ద్వారా ఆయన వెల్లడి చేయాలనుకున్న ఆయన మహిమ కలిగిన కార్యాలను ప్రత్యక్షపరచటానికి అభ్యంతరకరమైన పరిస్థితులుగా మారబోతుంది. కనుక దేవుని సన్నిధానం చెంత నీవు అలాంటి పరిస్థితులు ఏవి నీ మార్గంలో ఉన్నా, ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో ఆయనకు మహిమకరంగా నెరవేర్పును పొందని పరిస్థితులుంటే, ఆ వాగ్దానాలు ఆలస్యం చేయబడుతున్న పరిస్థితులుంటే, ప్రభు సన్నిధానం చెంత ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో సమాధాన పడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనను ఆశ్రయించేటువంటి స్థితిలో ఆయన తన అద్భుతకరమైన ఆత్మ సహాయంతో ఆయనను ఆశ్రయించినటువంటి ప్రజలు ఏ విధంగా అడుగులు వేస్తారో క్రొత్త నిబంధనలో మనకి చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తాడు. ఆనాడు దేవుని ఆత్మ సహాయంతో ముందుకడుగులను వేయటానికి నిలబడినటువంటి ఆ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు జనాంగమును ఆయన హెచ్చరిక చేస్తూ, ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని యందు నీవు అతిశయిస్తున్నావు అని చెప్తాడు రోమపత్రిక 7:17. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని ఆశ్రయించి దేవుని యందు అతిశయించేటువంటి స్థితి ఇశ్రాయేలు జనాంగానికి ఉంటే, యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో మీరు ఆ మోషేను బట్టి మీరు ఉన్నారు, అయితే మీరు ఆశ్రయించుచున్నటువంటి ఆ మోషేనే మీ మీద నేరస్థాపన చేస్తాడు అని యోహాను సువార్త 5:45 యేసయ్య చెప్తారు. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత చాలా సందర్భాల్లో దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి మనము ఆయనను ఆశ్రయించినప్పుడు మనము ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ నీతిని బట్టి కాదు. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 48:7 ఇశ్రాయేలీలు ఇదే చరానుభవంలో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ అన్న మాటను మనం చూస్తే, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి అని. మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మన యొక్క జీవితాల్లో మనము భౌతిక సంబంధంగా మన యొక్క క్రియలను ఆధారంగా చేసుకుని
మనం ఆయన సన్నిధానం చెంత నిలబడకూడదు. ఆయన ఆశ్రయించినప్పుడు మన యొక్క యోగ్యతలు, అర్హతలు ఏవి కూడా ఆయన ఎదుట ఆయన కార్యాలను జరిగించటానికి, ఆయన మనపక్షంగా పనిచేయటానికి పనికిరావు. కాబట్టి మన క్రియలను మనం ఆశ్రయించకుండా, మన విధులను మనము నమ్ముకొనకుండా ఆయన సన్నిధానం చెంతకు వెళ్ళి ఆయనను ఆశ్రయించి నిలవబడాలి. నా వైపుకు నీవు తిరగలేదు అని ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు, వాళ్ళు వారానికి 2 సార్లు దశంభాగం తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళంట. ఎన్నో రకాలైనటువంటి క్రియలను వాళ్ళు చేస్తున్నారు. 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. అయితే వీటన్నిటినీ ఆయన చేస్తున్నారని చెబుతూనే మీరు నా వైపుకు తిరగలేదు అని చెప్తున్నాడు. అంటే మన యొక్క విధులు, మన యొక్క క్రియలు ద్వారా మనం ఆయనను ఆశ్రయించకూడదు. మన యొక్క క్రియలు, మన యొక్క విధులను మనము నెరవేర్చుచు యోగ్యకరమైనటువంటి విధంగా మన ఎదుట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆయన సన్నిధానం చెంత మనము నిలవబడాలి. అంటే మనము దేవుని యొక్క శక్తిని మొదట ఆశ్రయించే వారిగా ఉండాలి. అది ఆయనను ఆశ్రయించే వారికి ఉండే లక్షణం. మనకు తెలుసు, తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు, ఈ అంత్యకాలంలో పైకి భక్తి గలవారిలాగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలు వస్తారు, అలాంటి ప్రజలకు నీవు విముఖుడవై ఉండమని. కాబట్టి జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధిలో కనబడటానికి మనము సిద్ధపడే ఏర్పాట్లో ఏ పరిస్థితులు మన మార్గాలలో ఉన్నా ఆ పరిస్థితులను మనం దృష్టించకుండా మనం ఆయనను ఆశ్రయించి ఆ పరిస్థితుల్లో దేవుడు మనపక్షంగా నిశ్చయంగా ఆయన పని చేయటానికి ఎదురు చూస్తూ ఉన్న దేవుడని మనం గుర్తిరిగి ఆయనను ఆశ్రయించాలి. ఆ పరిస్థితుల్లో మన క్రియలను నమ్ముకొనకుండా మన యొక్క విధులను మనం నమ్ముకొనకుండా దేవుని శక్తిని నమ్ముకొని పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో దేవుడు మన జీవితాల ద్వారా ఏమి చేయటానికి ఉద్దేశం కలిగి ఉన్నాడో దానికి అడ్డుగా ఉన్నటువంటి ఏ విధమైనటువంటి గచ్చపొదలైనా బలురక్కసి చెట్లైనా వాటన్నిటినీ ఆయన తన ఆత్మకార్యాన్ని జరిగించి లయపరుచున్నట్లుగా. అందుకే పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో నేను చేయాలనుకున్న మేలు చేయలేకపోతున్నాను, చేయొద్దనుకున్న కీడు చేయకుండా ఉండలేకపోతున్నాను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇది చేస్తుంది నేను కాదు నాలోనున్న ఆత్మే అని ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు తన ఆత్మ అగ్నితో పౌలును పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో సిద్ధపరిచి ఆయనకు మహిమకరంగా ఆయన సన్నిధిలో నిలబడేటువంటి స్థితిలో
మూడో ఆకాశానికి ఎక్కిపోగలిగినటువంటి స్థితిలో పౌలును ఆయుత్తపరిచాడు. అందుకు తన జ్ఞానాన్నో తన అధికారాన్నో తనకున్నటువంటి అప్పటికున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితినో తనకున్నటువంటి ఆర్థిక వనరులను వాటివన్నీ వేటిని ఆయన ఆశ్రయించలేదు. కేవలము ప్రభువైన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప దేని యందు అతిశయించటం నాకు దూరమవును గాక అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో నిలబడ్డాడో అద్భుతకరంగా దేవుడు ఆయనని తన శక్తితో బలపరిచాడు. తన అంగీలో ఆయన శక్తి ప్రభావం, తన కచ్చీఫ్లో ఆయన శక్తి, దేవుని మహిమ కలిగిన ఆత్మతో తనను తాను యేసుక్రీస్తు ప్రభువు ఎలా విధంగా నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకునేటువంటి విధంగా తనను తాను సిద్ధపరచుకున్నాడు. అది దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సన్నిధిలో కనపడేటువంటి వ్యక్తుల జీవితాల్లో జరిగే మొదటి స్థితి. రెండవది, ఆయనను ఆశ్రయించినప్పుడు చాలా స్పష్టంగా అపోస్తలుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో తాను చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తాడు. ఆ ఆదిమ కాలంలో ఆదాము దినాల తర్వాత దేవుని సన్నిధానం చెంత దేవుడు పిలుచుకున్నటువంటి అబ్రహామును చూచినప్పుడు పూర్వమును దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్త్రీలు ఏం చేశారంటే తమ స్వపరుషులకు లోబడి తమను తాము అలంకరించుకొనిరి అని రాశారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి ఆశ్రయించావు అని అంటే దేవుని సన్నిధానం చెంత నీకు పైగా ఉన్నటువంటి అథారిటీని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అబ్రహాము శారాలే గనుక దానిని మాదిరిగా ఇక్కడ పేతురు చూపిస్తున్నాడు. ఆ స్వపురుషులకు లోబడి ఉండి దేవుని ఆశ్రయించినటువంటి ఆ యొక్క సిద్ధపాటులో పరిపూర్ణంగా పైనున్న అధికారానికి లోబడి ఉన్నటువంటి విధానం. దేవుని ఆత్మ సహాయంతో మన ముందుకడుగులను వేసేటప్పుడు మనం ఆయనను ఆశ్రయించి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మనం అడుగులను వేస్తున్నప్పుడు యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుడు చెబుతున్న మాటను మనం చూస్తాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాటను వినువాడెవడు? వెలుగులేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవునిని నమ్ముకొనవలెను. దేవుని సన్నిధానం చెంత ఆయనను మనం ఆశ్రయించామంటే మొదటి స్థితి ఆయన సన్నిధిలో ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఆత్మ బలాన్ని మనం కోరుకుని మన యొక్క జీవితాలని ఆయనకు మహిమకరంగా, యోగ్యకరంగా, ఆయన కొరకు ఒక ఫలవంతమైనటువంటి ఏర్పాటుతో ఉండేటువంటి విధంగా సిద్ధపరచుకొనటానికి
ఏ విధమైన గచ్చపదలు బలురక్కసి చెట్లు లేకుండా వాటన్నిటినీ ఆయనే మనపక్షంగా యుద్ధం చేసి ఆయన ఆత్మ అగ్నితో కాల్చివేసి ఆయనకు మహిమకరంగా సిద్ధపరిచే స్థితి. రెండవది, ఆయనను ఆశ్రయించామంటే ఆయన మహిమ కలిగిన అధికారంతో మనపక్షంగా ఆయన పనిచేసే దేవుడని ఆయన పరిపూర్ణమైన అధికారానికి ఒప్పుకొనటం. 7వ వచనంలో అంటాడు, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. ప్రభువును ఆశ్రయించినటువంటి ఏర్పాటులో ఆయనకు భయపడి ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన సేవకుని మాటను వినివాడు. ఆయన సేవకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి యెహోవా సేవకుడు. ఆయన మనతో మన ప్రతి పరిస్థితిలోనూ మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు ఒకటి, మనల్ని మనం సిద్ధపరచుకునే పరిస్థితి. రెండవది, ఆయన మాట విని ఆ మాట చొప్పున ముందుకు అడుగులను వేయటానికి మనము సిద్ధపడేటువంటి పరిస్థితి. ఈ రెండు చర్యలు ఎప్పుడైతే ఒక విశ్వాసి జీవితంలో ఉంటాయో ఆయన సన్నిధిలో కనపడటానికి నిశ్చయంగా ఆ వ్యక్తి ఏ పరిస్థితిలోనైనా సిద్ధంగా ఉన్నట్లే. నిశ్చయంగా ఆ విధంగా ఏ ప్రతికూల పరిస్థితి కలిగినా ఆ పరిస్థితుల్లో ధైర్యంగా ఆయన వైపుకు తిరిగి, ప్రభువా, నిశ్చయంగా నీ యొక్క బిడగా నేను నీ సన్నిధిలో ఈ విధంగా అడుగులు వేస్తున్నాను. ఈ ప్రతికూల స్థితిలో నీవే నాకు తోడుగా ఉండమని దేవుని సన్నిధిలో నిలబడి అడగగలడు. ఆయనను ఆశ్రయించే పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆనాడు ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రయాణంలో దేవుడు చెప్పినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి మాట ఏమిటంటే, మీరు ఎప్పుడైతే నా యొక్క మాట విని కీడును విడిచి మీరు మేలును వెతుకుతారో నిశ్చయంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని. ఈ యొక్క మాట సుమారు ఒక 12 సంవత్సరాలు అవుతుందనుకుంటున్నా. నేను ఒక సెమినార్లో, ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ సెమినార్ అని ఆర్ స్టాన్లీ అనే దైవజనుడు ఈ ఒక్క వచనం మీద, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం మీద రోజుకి 7 గంటలు 3 రోజుల పాటు ఒక సెమినార్ కండక్ట్ చేశారు. ఆ 3 రోజులు నేను ఆ సెమినార్లో ఉన్నా. ఆయన ఒక్కడే ప్రతిరోజు 7 గంటలు మాట్లాడాడు ఈ ఒక్క వచనం మీద. ఆ విధమైనటువంటి ఏర్పాటుతో యువర్ డూయింగ్ ఏ మినిస్ట్రీ ఆర్ యువర్ డూయింగ్ ఏ బిజినెస్ అని.
ఈనాడు ఆయన సన్నిధిలో కనపడేటువంటి ఏర్పాట్లో ఒక విశ్వాసి కానీ, ఒక పరిచర్య కానీ, ఒక కుటుంబము కానీ, ఒక దైవజనుడు కానీ దేవుని సన్నిధానం చెంత మనం కనపడటానికి, దేవుడు అప్పగించిన పనిని మనము నెరవేర్చినప్పుడు ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం కనపడటగలుగుతాం. లేకపోతే ఆయనను వినియోగించుకొని ఆయన ద్వారా మేలే పొంది ఏ ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో కలిగిన ఆయన మీద ఆయాసపడి గొనిగి సనుగి ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన మనుషుల్లాగా అడుగులు వేసేటువంటి స్థితిలో ఉండకుండా యోబు యొక్క భార్యలా కాకుండా యోబు వలె దేవుని సన్నిధిలో కనపడటానికి, దేవుని స్వరాన్ని వినటానికి, ఆయన ప్రత్యక్షతను అపేక్షించటానికి నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధానం చెంత సిద్ధపడతావో ఆయన అద్భుతంగా నీకు తోడయుండి నిశ్చయంగా నీ జీవితంలో సమస్త కార్యాలను మేలుకరంగా మార్చటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకే ఆయన సన్నిధిలో కనపడటానికి నేను సిద్ధపడమని అడుగుతున్నా. సంవత్సరపు ఆఖరి దినాల్లో ఆ విధంగా ప్రభు సన్నిధిలో ఆయన రాకడ సమీపముగా ఉన్న కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మనకు తోడుగా ఉందని ప్రకటన గ్రంథం 22:21 చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన కృప మనకున్న ఈ కాలంలోనే ఆయన సన్నిధిలో నిలవబడటానికి మనము సిద్ధపడి మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా వాటిలో ఆయన వైపుకు తిరిగి ఆయనను ఆశ్రయించి ఆయన మనతో కూడా వచ్చే దేవుడని గుర్తిరిగి ఆ ప్రతికూల స్థితులన్నీ కనుమరుగయ్యే వరకు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడని అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, యోసేపుకో తోడై ఉన్న దేవుడు నీకు నాకు ఎంతో నిశ్చయంగా తోడుగా ఉండే దేవుడని గుర్తెరిగి ఆయన ఉన్నతమైన పిలుపు వైపుకి ముందుకు అడుగులు వేయటానికి సిద్ధపడదాం. అట్టి కృపనిచ్చి బలపరిచి అభిషేకమునిచ్చి ఆత్మ సహాయంతో మన ఎదుటిన్న మార్గంలో ఆయనకు మహిమకరంగా దేవుడు నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో నీ సన్నిధానం చెంత నిలిచినానైనా, నీ సన్నిధిలో కనపడట కొరకైనానైనా నా తండ్రి, నీవు సిద్ధపడమని ఆనాడు ఇశ్రాయేలీయులను పిలిచావు. ఈ అంత్యకాలంలో నీ యొక్క సన్నిధిలో నీ రాకడ దినాల్లో మేము నిలవబడి ఈ లోకం ఎదుట నీకు మహిమకరంగా అడుగులను వేయటానికి కావలసిన సిద్ధపాటు ప్రతి బిడ్డకు దయచేయి. వారి మార్గాల్లో నీవు ఇచ్చిన వనరులు, వసతులు నీ మహిమ కొరకు వినియోగించబడటానికి ఏ విధమైన బలురక్కసి చెట్లు, గచ్చ పదులు మొలవకుండగా వాటన్నిటినీ కొట్టివేసి నీ కృప పొందకుండగా చేదైన వేరేదైనా మొలసినానైనా అనేకులు తప్పిపోతారేమోనని నాయన నేను మీ కొరకు తండ్రిని వేడుకుంటున్నా అన్నాడు పౌలు తండ్రి. ఆ విధంగా
నీ యొక్క సన్నిధానం చెంత వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ వారి యొక్క జీవితాల్లో నిన్ను ఆశ్రయించి నీ తట్టు తిరిగి నీవు వారితో కూడా వచ్చే ఇమ్మానుయేలు దేవుడవుగా వారి జీవితాల్లో వారున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిలో నిశ్చయంగా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తానని మీరిస్తున్న వాగ్దానములు వారి యొక్క హృదయాల్లో ముద్రించుకొని నీ యొక్క ఆత్మ శక్తి చేత రేపబడి ముందుకు నడిచే కృప దయచేయండి. ఇట్లా మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరం ఏకీభవించి ఆ విధంగా నీవు విడిపించి నీవు గొప్ప చేసి నీ నామానికి మహిమకరంగా నిలబెట్టు పర్యంతము నీ కృపా క్షేమములే బిడలకు తోడుగా ఉంచి మహిమ పొందు. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామమున అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆదరణ ఈ విధంగా ఆయన సన్నిధిలో కనబడటానికి సిద్ధపడుతున్న వారికి కూడిన మనకును పరిచర్యకు ప్రభు అక్కడ పర్యంతము తోడయుండి బలపరిచి నడిపించునుగా. ఆమేన్.